సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. ఖాయమైపోయింది, ఖరారైపోయింది. 2024 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సీజన్ లో పండగ విన్నర్ ఎవరు అనేది ఇంకెవరు, హనుమాన్. పండగ విన్నర్ అనే కాదు, మరో విషయానికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ తీసేసుకోవచ్చు. అదేమిటంటే హనుమాన్ మూవీ హిస్టారికల్ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా సాధించే విజయం పదిలంగా తెలుగు సినిమా హిస్టరీ బుక్ లో భద్రపరిచి ఉంచబడుతుంది. ఎందుకంటే అలాంటి అమేజింగ్ సక్సెస్ ని సినిమా తీసుకోబోతుంది. రైట్ టైంలో రైట్ కంటెంట్ పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే లిమిట్స్ దాటే సక్సెస్ నమోదవుద్ది. ఆ మ్యాటర్ హనుమాన్ మూవీతో బ్రహ్మాండంగా నిరూపించబడుతుంది. స్టార్ పవర్ కి ఒక లిమిట్ ఉంటది. కంటెంట్ కరెక్ట్ గా లేకపోతే స్టార్ పవర్ మధ్యలో ఎక్కడో ఒక చోట ఆగిపోద్ది. కమర్షియల్ లెక్కలు, ఫార్ములాలు, హిట్ టెంప్లెట్లు వీటన్నిటి మూలంగా ఊహించిన మైలేజీలు రావు, అన్బిలీవబుల్ సక్సెస్ లు పడవు. వాటికంటూ ఒక లిమిట్ ఉంటది. సేఫ్ జోన్ లో మాత్రమే హిట్లుగా మిగిలిపోతాయి. ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ కి నచ్చిందంటే మాత్రం అందులో హీరో ఎవరు, ఫార్ములా ఉందా లేదా ఇలాంటివేవి పట్టించుకోరు. అంచనాలకు అందని విధంగా పట్టుకోలేనంత పెద్ద సక్సెస్ ఇస్తారు. ప్రశాంత్ వర్మ అందరూ వెళ్లే దారిలో వెళ్ళలేదు, వేరే రూట్ తీసుకున్నాడు, ఛాలెంజ్ తీసుకున్నాడు, రిస్క్ చేశాడు. ఇప్పుడు వండర్ఫుల్ సక్సెస్ ని రుచి చూస్తున్నాడు. దృఢ సంకల్పంతో, పట్టుదలతో క్యాలిక్యులేటెడ్ గా రిస్క్ చేస్తే మిరాకిల్ సక్సెస్ లే అందుతాయి. నో మాటలు, నో మాట్లాడుకోవటాలు. హనుమాన్ మూవీ చూడబోతుంది మిరాకిల్ సక్సెస్. అందులో అనుమానమే లేదు. ఒక చిన్న సినిమా ఊహించని సక్సెస్ చూస్తుంది. పెద్ద హీరో సినిమాతో పోటీ పడుతూ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. హనుమాన్ మూవీ రెండో రోజున ఆల్మోస్ట్ ఈక్వల్ టు గుంటూరు కారం కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది వరల్డ్ వైడ్. మూడో రోజున గుంటూరు కారం మూవీని మించి కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. జోరు అలాగే ఉంది. పండగ సినిమాలు దేనికి కూడా ఇంత ట్రమండస్ ట్రెండ్ కనిపించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోను హనుమాన్ మూవీ హిందీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయింది. అక్కడ కూడా జాతర మొదలయ్యింది. మూడో రోజు కలెక్షన్లే కాదు, ఓవరాల్ గా కూడా గుంటూరు కారం కలెక్షన్స్ ని మించి రిపోర్ట్ చేసిన అనుమానపడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే హిందీ నుంచి మంచి సపోర్ట్ దొరికింది అంటే గుంటూరు కారం కంటే ఓవరాల్ గా ఎక్కువ షేర్ పెడతాడు హనుమాన్. అందుకనే అనేది హనుమాన్ మూవీది మిరాకిలస్ సక్సెస్ అని. గుంటూరు కారం మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. హనుమాన్ మూవీ మాత్రం కన్ఫామ్ గా హిందీ కలెక్షన్స్ సపోర్ట్ తో 100 కోట్ల షేర్ పెట్టేట్టే ఉంది. ఇంతకు ముందు కూడా సంక్రాంతి సీజన్ కి పెద్ద సినిమాలతో కలిసి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి, బ్లాక్ బాస్టర్ సక్సెస్ తీసుకున్నాయి. కానీ వాటి రేంజ్ లో బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. పెద్ద సినిమాని మించి కలెక్షన్లు సాధించి బీభత్సమైన బ్లాక్ బాస్టర్స్ గా అయితే ఇంతవరకు ఏ సినిమా నిలవలేదు. హనుమాన్ అద్భుతం చేయబోతుంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. తెలుగు సినిమా హిస్టరీలో లిఖించుకునే అద్భుతాన్ని నమోదు చేయబోతుంది. రెండో రోజుకే వరల్డ్ వైడ్ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంది హనుమాన్ మూవీ. 2 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని చూసుకుంటే నియర్లీ 25 కోట్లు ఉంది. సినిమా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 25 కోట్లు మాత్రమే. పోతే ఆంధ్రప్రదేశ్ లో హనుమాన్ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా షేర్ వెనక్కి రావాలి. కానీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి 2 రోజులకే సినిమా 3 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాఫిట్ కలిసి ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్స్ తో కలిపి 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు హనుమాన్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ నియర్లీ 13 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 7 కోట్ల షేర్ తెచ్చుకోవాలి. అందులో 1.5 కోట్ల షేర్ తెలంగాణలో వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. మిగతాది ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి. పండగ సెలవులు అయిపోయే లోపే అంటే కనుమ లోపే ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ ఇవ్వటం మొదలు పెట్టుద్ది. ఎందుకంటే పండగ 3 రోజులు సినిమాకి మామూలుగా లేవు బుకింగ్స్. షోలు పెట్టకపోవటమే పాపం. షో కనిపిస్తే చాలు హౌస్ఫుల్ పడిపోతుంది. కనుమ కంప్లీట్ అయిపోయే లోపే సినిమా 60 కోట్ల షేర్ చూడబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే శనివారం నాడుతో పోల్చుకుంటే ఆదివారం నాడు, సోమవారం నాడు సినిమా పెద్ద నెంబర్స్ ని రిపోర్ట్ చేయబోతుంది వరల్డ్ వైడ్. అమెరికాలో 2వ రోజున కలెక్షన్స్ విషయానికి వస్తే గుంటూరు కారం మూవీ కంటే హనుమాన్ కి టాప్ రేంజ్ లో కలెక్షన్స్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి. ప్రీమియర్స్ ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ కలుపుకుని చూసుకుంటే అమెరికా వరకు సినిమా $1.5 మిలియన్ పైన కలెక్షన్స్ చూసింది. విశేషం ఏమిటి అంటే పెద్ద సినిమాల మాదిరి టికెట్ రేట్లు ఎక్కువగా లేవు. తక్కువ రేట్లతోనే సినిమా $1.5 మిలియన్ పెట్టడం అనేది చాలా పెద్ద విశేషం అని అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకా విశేషం ఏమిటి అంటే అమెరికా వరకే ఫుల్ రన్ లో హనుమాన్ మూవీ $4 మిలియన్ పైన కలెక్షన్స్ చూడొచ్చు అనే అంచనాలు నడుస్తున్నాయి. సూపర్ స్టార్ గిరికి మించిన బీభత్సం అది అమెరికాలో ఒక చిన్న సినిమాకి. హిందీలో కూడా హనుమాన్ మూవీకి రెస్పాన్స్ నిదానంగా పెరుగుతుంది. ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే 2వ రోజున కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. మొదటి రోజున
హిందీ వెర్షన్ వరకు అరౌండ్ 2 కోట్ల నెట్ వస్తే రెండో రోజున అరౌండ్ 4 కోట్ల నెట్ వచ్చింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే 6 కోట్లు దాటింది. వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు సినిమా 10 కోట్లకు పైన నెట్ చూసే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో కూడా దుమ్ము లేపేస్తుంది సినిమా. ఎక్కడికక్కడ ప్రతి చోట ట్రెండ్ అదిరిపోతుంది. అంతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ చాలా పొటెన్షియల్ గా ట్రెండ్ అవుతుంది హనుమాన్ మూవీ. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఫుల్ రన్ లో కన్ఫామ్ గా సినిమా 100 కోట్ల షేర్ పెట్టుద్ది అని. 100 కోట్ల గ్రాస్ కాదు, 100 కోట్ల షేర్. అంటే గ్రాస్ 150 నుంచి 200 కోట్ల మధ్యన ఉంటది. ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద నెంబర్స్ కనపడటం అనేది చిన్న విషయం కాదు. ఇండియా వైడ్ అన్ని లాంగ్వేజెస్ లోను, అన్ని స్టేట్స్ లోను సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సినిమాల్లో చూసుకుంటే టాప్ గా ట్రెండ్ అవుతుంది హనుమాన్ మూవీనే. హనుమాన్ మూవీకి టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో టాప్ రేంజ్ లో టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇట్లాంటి సంచలనం కాదు, పెను సంచలనం. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెలాంటి అద్భుతమైన సంచలనాలు నమోదు చేస్తుందో హనుమాన్ మూవీ. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే ఈసారి సంక్రాంతి సీజన్ లో హనుమాన్ మూవీ తర్వాత ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది గుంటూరు కారం మూవీనే. రెండో రోజున గుంటూరు కారం మూవీ ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ ని హోల్డ్ చేసింది. పండగ 3 రోజుల్లో కూడా సినిమా మంచిగానే నెంబర్స్ రిపోర్ట్ చేయనుంది 2 తెలుగు రాష్ట్రాల్లో అని ట్రెండ్ ను బట్టి అర్థం అవుతుంది. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ లో గుంటూరు కారం మూవీని ఇన్వాల్వ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ కరెక్ట్ గా లేకపోయినా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం, పాటల్లో మహేష్ బాబు డాన్స్ కోసం సినిమాని చూడాలి అని తెలుగు ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కు సంబంధించి ట్రెండ్ కనపడుతుంది. మహేష్ బాబు మార్కెట్ పొటెన్షియల్ అది. కంటెంట్ కు సంబంధించి పాజిటివ్ టాక్ లేకపోయినా తన చరిష్మాతో ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేస్తున్నాడు. రెండో రోజున గుంటూరు కారం మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 9 కోట్ల షేర్ చూసింది. ఇంట్రెస్టింగ్ హోల్డ్ అది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 47 కోట్లు ఉంది. ఓవర్సీస్ లో మాత్రం సినిమా కొంచెం లోగా ట్రెండ్ అవుతుంది. కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది రెండో రోజుకి వచ్చేప్పటికి. రెండో రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 12 కోట్ల వరకు ఉంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 63 కోట్ల వరకు ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే నెంబర్స్ రిపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు కారం మూవీ. సో ఈజీగానే సినిమా పండుగ సెలవులు పూర్తయిపోయేప్పటికీ 90 కోట్ల వరకు షేర్ చూడొచ్చు. ఆ పైన ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్ చూసిందంటే మాత్రం అద్భుతమే. డిజాస్టర్ టాక్ తో కూడా మహేష్ బాబు 100 కోట్ల షేర్ పెట్టాడు అని కొత్త రికార్డు నమోదవుద్ది. ఆ రికార్డు కొట్టడానికైతే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇంకా విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ విషయానికి వస్తే సినిమా యావరేజ్ ఓపెనింగ్స్ తీసుకుంది ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, అమెరికాలో కూడాను. ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్టింగ్ బజ్ లేదు. ఆ పైన కంటెంట్ కూడా ప్రాపర్ గా లేకపోయేప్పటికీ డల్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ని స్టార్ట్ చేసింది సైంధవ్ మూవీ. 2 తెలుగు రాష్ట్రాల వరకు ఫస్ట్ రోజున సైంధవ్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 2.5 కోట్లు మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 3 కోట్లు మాత్రమే ఉంది. పండుగ సీజన్ ని టార్గెట్ చేసిన అన్ని సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఆడియన్స్ ప్రయారిటీ లిస్ట్ ని ప్రిపేర్ చేసేశారు. ఫస్ట్ హనుమాన్, తర్వాత గుంటూరు కారం, ఆ పైన నా సామిరంగా, చివరిలో సైంధవ్ వస్తుంది. పండుగ 3 రోజుల అడ్వాంటేజ్ సైంధవ్ మూవీకి కలుస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. కలిస్తే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కొంతవరకు సేఫ్ అవుతారు, లేకపోతే భారీ నష్టాలని మూట కట్టుకుంటారు. ఇది సంక్రాంతి సీజన్ లో ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ సిచ్యువేషన్. మరిన్ని విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.